అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. వేడుకల్లో సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రి ఆనం ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయారు. మంత్రి కింద పడిపోవడంతో అక్కడున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన్ను సురక్షితంగా అక్కడి నుంచి తరలించి వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. ప్రస్తుతం మంత్రి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు. అవసరమైన వైద్య సేవలు అందించేందుకు పోలీసులు ముందస్తుగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్ను నేరుగా అక్కడకు సభా వేదిక వద్దకు తీసుకొచ్చి మంత్రి ఆనంను హాస్పిటల్కు తరలించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం కలెక్టర్ ఎక్కడైతే వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ అలాగే ఎస్పీ ఇద్దరు కూడా మంత్రి ఆనం ప్రసంగిస్తున్నటువంటి సమయంలో ఆయన ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితి. వెంటనే అలర్ట్ అయినటువంటి ఇద్దరు ఉన్నతాధికారులు కూడా మంత్రి ఆనవ్ని పట్టుకున్న వెంటనే అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఓ సోఫా సెట్లో అక్కడ కూర్చోపెట్టిన తర్వాత సపర్యలు చేసిన తర్వాత కాసేపు ప్రథమ చికిత్సను అందించారు. అయితే ఆనం ఎందుకని పడిపోయారు అనేటువంటి టెన్షన్ కూడా అక్కడ ఏర్పడింది. అయితే 3 గంటల పాటు ఆయన నిర్విరామంగా 3 గంటల పాటు నిల్చొనే ఉండడం, ముఖ్యంగా అక్కడ వాతావరణం కూడా ఎండవేడిమి ఎక్కువగా ఉండడం, హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయన డీహైడ్రేషన్కు గురై ఒక్కసారిగా పడిపోయినట్లుగా తెలుస్తుంది. తిరుపతిలో జరిగినటువంటి తిరుపతి జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆనం రామనారాయణ రెడ్డి ఆయన ముఖ్య అతిథిగా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైనటువంటి మంత్రి జెండాను ఆవిష్కరించిన తర్వాత గౌరవ వందనాన్ని కూడా పోలీస్ బెటాలియన్ నుంచి ఆయన స్వీకరించారు. ఉన్నతాధికారుల నుంచి కూడా ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. దాదాపుగా నిర్విరామంగా ఆయన 3 గంటల పాటు వేదిక మీదే ఆయన నిల్చొని ఉండడంతో ఒక్కసారిగా వయసు రీత్యా అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణ రీత్యా కూడా కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా విజువల్స్లో చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అప్పటికప్పుడే ఉన్నటువంటి ఎమర్జెన్సీ మెడికల్ టీం నేరుగా సభా వేదిక వద్దకు రావడం జరిగింది. వచ్చిన వెంటనే మంత్రి ఆనంకు ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ అందించారు. అక్కడ ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ను కూడా అందించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొన్ని గంటల అంటే 1 గంట తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రస్తుతం తిరిగి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయాన్నే ఆయన నెల్లూరు జిల్లా నుంచి రావడం, సమీపంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా నుంచి నేరుగా ఆయన తిరుపతికి చేరుకున్నారు. తిరుపతికి వచ్చిన తర్వాత వెంటనే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఎండ వేడిమిలో ఆయన 3 గంటల పాటు నిల్చొని ఉండడం వల్లే డీహైడ్రేషన్కు గురైనట్లుగా ప్రస్తుతం వైద్యులు అయితే చెప్తున్నారు. అయితే ఈ అపశృతి ఒక్కసారిగా నేరుగా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలో మంత్రి ఆనం అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో అందరూ కూడా ఒకానొక సందర్భంలో ఏం జరుగుతుందో కూడా తెలియక టెన్షన్ పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా కాసేపు టెన్షన్కి గురయ్యారు. ఎందుకంటే ఆయన వయసురీత్యా పెద్ద వ్యక్తి కావడంతో ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన కూడా చెందినటువంటి పరిస్థితి. అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ ఘటన జరగడంతో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఆనంకు సంబంధించినటువంటి ఆరోగ్యం మీద ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, జిల్లాకు సంబంధించినటువంటి చాలామంది కూడా, అలాగే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఆయన ఆరోగ్యం గురించి కాస్త ఆందోళన చెందుతున్నారు. అందరు ఇప్పటికే ఆనంకు సంబంధించినటువంటి టీం కూడా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మరొకసారి ఆ విజువల్స్ని స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుపతి పెరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఆయన జెండాను ఆవిష్కరించి వేదిక మీద ప్రసంగించేటువంటి సమయంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. కొన్ని నిమిషాల పాటు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ఆందోళన అయితే నెలకొంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక మెడికల్ టీం నేరుగా అక్కడికి చేరుకోవడం జరిగింది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అక్కడ చంద్రగిరి ఎమ్మెల్యే నాని కూడా ఆయన కూడా ఉండడం జరిగింది. కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ కూడా ఉన్నారు, ఇతర జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా అక్కడ ఆనంకు సపర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది తిరుపతి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగినటువంటి
అపశృతికి సంబంధించినటువంటి అప్డేట్.